భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్తో పాటు కానిస్టేబుల్గా పనిచేస్తున్న శంకర్లను వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, సిఐలు శ్యామ్ సుందర్, మహేష్లు గురువారం అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఎస్ఐగా కానిస్టేబుల్కి మధ్యవర్తిగా పనిచేస్తూ పలువురి వద్ద లంచాలు డిమాండ్ చేస్తున్న సీసీటీవీ టెక్నీషియన్ నవీన్ అనే ప్రైవేటు వ్యక్తిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే, ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన గోడౌన్ నుంచి 4 బస్తాల పంచదారను రాత్రి సమయంలో 2 వ్యక్తులు ఆటోలో తరలించడం సీసీటీవీ కెమెరాలో చూసిన కానిస్టేబుల్ శంకర్, ప్రైవేటు వ్యక్తి నవీన్లు ఎస్ఐ శ్రీనివాస్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆటోతో పాటు 2 వ్యక్తులను స్టేషన్కు తీసుకురావాల్సిందిగా ఎస్ఐ ఆదేశించారు. ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శంకర్, ప్రైవేటు వ్యక్తి నవీన్తో ఆటోతో పాటు 2 వ్యక్తులను పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. ఆ 2 వ్యక్తులపై కేసు నమోదు చేయకుండా కానిస్టేబుల్ శంకర్, సీసీటీవీ టెక్నీషియన్ నవీన్లు వారితో బేరసారాలకు దిగారు. కేసు నమోదు చేయకుండా ఆటోను విడిచిపెట్టాలంటే 30,000 రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే అంత డబ్బులు ఇచ్చుకోలేమని బ్రతిమలాడినా వినకపోవడంతో వారు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. ఖమ్మం ఏసీబీ అధికారులకు సమయం లేకపోవడంతో ఈ కేసును వరంగల్ ఏసీబీ అధికారులకు అప్పగించారు. గురువారం వరంగల్ నుండి వచ్చిన ఏసీపీ అధికారులు డీఎస్పీ సాంబయ్య, సిఐలు శ్యామ్ సుందర్, మహేష్లు ఫిర్యాదు చేసిన 2 వ్యక్తులకు 20,000 రూపాయలు ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం పంపడంతో సీసీటీవీ రూమ్లో కానిస్టేబుల్ శంకర్ 20,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దీనికి అసలు సూత్రధారి ఎస్ఐ శ్రీనివాస్గా శంకర్ పేర్కొనడం, ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డు ఆధారంగా ఎస్ఐ శ్రీనివాసులు మధ్యవర్తిత్వం నడిపినందుకు సీసీ కెమెరా టెక్నీషియన్ నవీన్ అనే ప్రైవేటు వ్యక్తిని 3 అరెస్ట్ చేసి ఖమ్మం ఏసీపీ అధికారులకు అప్పచెప్పినట్లుగా వరంగల్ ఏసీపీ డీఎస్పీ సాంబయ్య విలేకరులకు తెలిపారు. నమస్కారం, నేను సాంబయ్య, డిఎస్పీ వరంగల్ అండి. డిఎస్పీ ఖమ్మం వేరే కేసులో బిజీ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. సో కేసు వివరాలు ఏంటంటే, 12 ఏప్రిల్ రోజు రాత్రి మర్రి సాయి తేజ అనే వ్యక్తి తన 2 మిత్రులతో కూడి ఓల్డ్ బజార్లో ఉన్న ఒక గోడౌన్లో 4 షుగర్ బ్యాగులు దొంగతనం చేశాడు. దొంగతనం చేసి తీసుకువెళ్తుండగా గమనించినటువంటి సీసీ క్యామ్స్ మెయింటైన్ చేసే శంకర్ గమనించి వాళ్ళ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆటోను పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళను బైండ్ ఓవర్ చేసుకొని పంపించి మళ్ళీ తర్వాత పిలిచి కేసు కాకుండా మరియు ఆ ఆటోను తర్వాత షుగర్ బస్సాలను రిలీజ్ చేయడం కొరకు మనిషి 10,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. వాళ్ళకి ఇవ్వడం విషయం లేక ఖమ్మం డిఎస్పీ ఆఫీస్కు వచ్చి కంప్లైంట్ చేస్తే ఈరోజు మా ఏసీబీ ప్లాన్ ప్రకారంగా 20,000 శంకర్కి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అయితే శంకర్ డబ్బులు తీసుకునేటప్పుడు ఎస్ఐ గారు సమ్మతి తీసుకొని ఆ డబ్బులు తీసుకున్నాడు. ఎస్ఐ గారు ఆదేశాల మేరకి సెల్ ఫోను తర్వాత ఆటో కీస్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే వీరికి సహకరించినటువంటి నవీన్ ఆపరేటర్ ప్రైవేట్ అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు ఖమ్మం తరలిస్తున్నాం. సో అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మిమ్మల్ని వేధిస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేసి చెప్పాలని మనవి. ఈ ట్రాప్లో సాంబయ్య నా పేరు, డిఎస్పీ వరంగల్, మరియు మా ఇన్స్పెక్టర్స్ శ్యామ్ సుందర్, ఎల్ రాజు, తర్వాత మహేష్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.